హాయ్ అండి. మేము లాస్ట్ టైం కోనసీమకి వచ్చినప్పుడు పిల్లలైతే కొబ్బరికాయ కొట్టమన్నారనమాట. నేనైతే చిన్నప్పటి నుంచి రోజుకు కొబ్బరికాయ తినేదానండి. కానీ రాయలసీమకి వచ్చిన తర్వాత తినాలంటే సార్ శాలరీ అంతా దానికే సరిపోద్ది. ఎందుకంటే ఈచ్ వన్ వచ్చేసి 40 ఆర్ 50 ఉంటుందన్నమాట. కోనసీమలో అట్లా కాదండి, చాలా తక్కువ ఉంటుందన్నమాట. హైయెస్ట్ వచ్చేసి 7 రూపీస్. సో పిల్లలు అయితే కొట్టమన్నారు. నేను మంచి కాయ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. మాకు ఆ వాటర్ సౌండ్ని బట్టి అది గుడ్ బ్యాడ్ అనేది తెలిసిపోతుంది అనమాట. నాకు కొబ్బరికాయ వలవటం కూడా చాలా ఈజీ అండి, చిన్నప్పటి నుంచి అలవాటు కదా, తీసేసాను అనమాట. మా పిల్లలు అయితే వరుసగా చిన్న చిన్న గ్లాసులు పెట్టుకుని కూర్చున్నారనమాట. నేను కొట్టింది చిన్నకాయ కాబట్టి వాటర్ చాలా తక్కువ వచ్చిందండి, వాళ్ళకి సరిపోలేదు పాపం. పెట్టుకోవడం అయితే పెద్ద పెద్ద గ్లాసులు పెట్టుకున్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేది చాలా తక్కువ వచ్చింది. లాస్ట్లో కూడా ఆ వాటర్ కూడా కొంచెం ఒలిగిపోయిందనమాట. వాళ్ళ ఫేసులు చూడాలి, పాపం వాడిపోయాయి అనమాట. ఇట్లా మాకు సరిపోలేదమ్మా, ఇంకొక కొబ్బరికాయ కొట్టు అని అడిగారు. సరే ఎటు చాలలేదు కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ తీసాను అనమాట. అంటే ఈసారి మీద కొంచెం పెద్దది కొట్టాను అనమాట. చూడండి వాటర్ కొంచెమే వచ్చిందనమాట. వాళ్ళ పాపం సాటిస్ఫై అవ్వలేదు. రాయలసీమలో ఎలాగో కుదరదు కదండి, అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక కొబ్బరికాయ పెద్దది వాటర్ ఎక్కువ ఉండేది సెలెక్ట్ చేసి తీసాను అనమాట. ఈలోపు ముందు కొట్టిన కొబ్బరికాయ వాళ్ళు కొబ్బరి తింటున్నారనమాట. మా సైడ్ కొబ్బరి కూడా చాలా స్వీట్గా ఉంటుందండి. ఇంకా 2 కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చిందనమాట. మా సార్కి ఏంటంటే కోనసీమ సైడ్ కొబ్బరి అన్నా కొబ్బరి నీళ్ళన్నా చాలా ఇష్టం అనమాట. సో అందుకని తీసుకున్నారు. ఇంకా ఏమంటే కొట్టిన కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని మేము ఎండబెట్టి మిషన్కి వేసి కొబ్బరి నూనె ఆడించుకొని పెట్టుకుంటాం అనమాట. మేము ఆడించడం అంటాము. సో కొబ్బరి నూనె కూడా చాలా ప్యూరిఫైగా ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా 2 కొబ్బరికాయ కొట్టానని చెప్పేసి. మేము యాక్చువల్గా అయితే కొబ్బరి నూనె సమ్మర్లో ఎండబెట్టేసి ఆడించేస్తామన్నమాట. అది 1 ఇయర్ వస్తుందండి మాకు, పెద్ద డబ్బా నిండా అనమాట. రెండోసారి కొట్టిన కొబ్బరికాయ నీళ్ళు అయితే సార్కి ఇచ్చాను. చాలా టేస్ట్గా ఉన్నాయన్నారు. పిల్లలు కూడా కొబ్బరి తిన్నారనమాట. మామూలుగా అయితే నేను రాయలసీమ నుంచి కోనసీమకి వచ్చినప్పుడేనండి కొబ్బరి ఎక్కువగా తినేది. అక్కడికి వెళ్తే నేను కొంచెం ఎప్పుడో టెంకాయ కొట్టినప్పుడు స్వామికి పెట్టినప్పుడు తప్ప మిగిలిన టైంలో అంత అనుకోను అనమాట. అదే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనుకో, డైలీ ఒక కొబ్బరికాయ తింటాను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అనమాట అది. సో మా సారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు.